నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలి, వైఎస్ జగన్ డిమాండ్. డెబ్బై 72 గంటల పాటు తెలంగాణలో హై అలర్ట్, పరిస్థితిని బట్టి స్కూళ్లు కాలేజీలకు సెలవులు. మిమ్మల్ని తరిమి కొట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. భారత్ పాకిస్తాన్తో సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండదు, అమెరికా. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది మృతి. ఓటరు జాబితా సవరణపై సుప్రీం సీరియస్, ఏసీకి వార్నింగ్. అమెరికాలో రోడ్డు ప్రమాదం, హైదరాబాద్ నగర యువతి దుర్మరణం. రానున్న 3 రోజులు అప్రమత్తంగా ఉండాలి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 9 ప్రముఖ ఆలయాలకు మాస్టర్ ప్లాన్, మంత్రి కొండా సురేఖ. ఎస్సీ ఎస్టీలకు ఆదాయం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు. జస్టిస్ వర్మపై విచారణకు 3 సభ్య కమిటీ ప్రకటించిన లోక్సభ స్పీకర్. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు గట్టిగా బదులివ్వాలి, అసదుద్దీన్ ఓవైసీ. భారత్పై యుఎస్ టారిఫ్లు రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ, ట్రంప్. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు, 3 గాయాలు. బీజేపీలో రాక్షసులున్నారు, వెళ్ళకండి, ఎమ్మెల్యే రాజాసింగ్. కేసీఆర్ పాలనలో క్రీడలకు ప్రాధాన్యం, రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు. మంచిర్యాలలో ఏసీబీ ట్రాప్, 6,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది, లోకేష్. రాష్ట్రంలో మరో 31 నామినేటెడ్ పదవుల భర్తీ, టీడీపీకి 25, జనసేనకు 3, బీజేపీకి 2. నెలాఖరులోపు స్వాతంత్ర్య యోధుల పింఛన్ కేసులు పరిష్కరించండి, అధికారులకు బండి సంజయ్ ఆదేశం. E20 పెట్రోల్ ఎంతో మెరుగైంది, అనుమానాలు అక్కర్లేదన్న కేంద్రం. భారత్తో యుద్ధం జరిగితే ముఖేష్ అంబానీ రీఫైనరీపై దాడి, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హెచ్చరికలు. భారత్ వెనక్కి తగ్గట్లేదు, అమెరికా ట్రెజరీ కార్యదర్శి.